Excella Global Study Abroad Summit 2024. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. నీ రీప్లేస్మెంట్ ఇది ఎప్పుడు అవసరం? నీ రీప్లేస్మెంట్ చేయించుకోవడానికి ఉండవలసినటువంటి పేషెంట్కు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఈ నీ రీప్లేస్మెంట్ అని చేస్తారు? ఈ విషయాల గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు హీల్ అండ్ టచ్ హాస్పిటల్స్ నుంచి ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రాజు గారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం నీ రీప్లేస్మెంట్ అన్నది. ఒకప్పుడు చేయించుకోవాలి అంటే చాలా భయపడేవాళ్ళు. ఒక ప్లేస్ని రీప్లేస్మెంట్ చేయడము అన్నది చాలా పెయిన్తో కూడుకున్నది అన్నట్టు భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు చాలా టెక్నికల్ దాని పరంగా కూడా ఎక్విప్మెంట్ అంతా అందుబాటులో ఉండడం వల్ల చాలామంది దాన్ని అప్రోచ్ అవుతూ ఉన్నారు. సో ఈ నీ రీప్లేస్మెంట్ అనేది అంత కరెక్టే అంటారా? మనం నీ రీప్లేస్మెంట్ బేసిక్గా చేసేది పెయిన్ కోసం అండి. ఓకే, సో దెర్ ఇస్ అ స్టేజ్. ఒక స్టేజ్లో బోన్ని టచ్ అవుతుంది. సో యాక్చువల్గా అయితే బోన్కి మధ్యలో కుషన్స్ ఉంటాయి. 3 ప్రొటెక్టివ్ లేయర్స్ ఉంటుంది. అవన్నీ అరిగిపోయి లాస్ట్ బోన్ టచ్ అయినప్పుడు పెయిన్ చాలా సివియర్గా ఉంటుంది. సపోజింగ్ యాక్టివ్ కొంతమంది 70 ఉన్నా చాలా యాక్టివ్గా ఉంటారు, నడుస్తారు, మెట్లు ఎక్కుతారు. సో వాళ్ళు ఏంటంటే ఇష్టపడరు, బెడ్ రిడన్ కానీ కూర్చోడానికి ఇష్టపడరు. సో ఇట్స్ అ ఆప్షన్ అండి. ఓకే, వాళ్ళు ఏంటంటే దే ప్రిఫర్ సర్జరీ. నేను నడవాలి, పెయిన్ తగ్గాలి అనే మోటివ్తో చేసుకుంటారు. అది కరెక్టే అండి. బోన్ టచ్ అయినప్పుడు చాలా పెయిన్ ఉంటుంది యాక్చువల్లీ. సో అట్లాంటప్పుడు ఈ బోన్కి మధ్యలో మనం మెటల్ ఇంప్లాంట్స్ పెడతాం. సో ఆ ఇంప్లాంట్స్ కాంగ్రుయెంట్ అంటాము. సో ఈజీగా మూవ్ అవుతాయి అండ్ పేషెంట్ ఇంతవరకు బెండ్ చేయలేని నీస్ బెండ్ చేయగలుగుతారు, నడవగలుగుతారు. కింద కూర్చోవడం కొంచెం ఇబ్బంది ఉంటుంది, చైర్ మీద కూర్చోవడం, నడవడం అన్నీ నార్మల్గా చేసుకుంటారు. ఈ పెయిన్ కూడా ఆల్మోస్ట్ 90% తగ్గిపోతుందండి. సో బోన్ ఆన్ బోన్ డిసీజ్ అంటాం. ఇది స్టేజ్ 4లో ట్రై కంపార్ట్మెంటల్ 3 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. 3 అరిగిపోయినా కూడా సర్జరీ అడ్వైస్ చేస్తాము. కాకపోతే అడ్వైస్ చేసే ముందు పేషెంట్ ఫిట్టా లేదా అనేది చూసుకోవాలి. హిస్టరీ కూడా చూసుకోవాలి. పేషెంట్ వెరీ మినిమల్ యాక్టివిటీ ఉంది ముందు. దే డోంట్ వాంట్ తర్వాత కూడా నేను ఎక్కువ తిరగడానికి ఏం లేదు, ఇంట్లో ఉంటే సరిపోతుంది అనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. సో ఇట్స్ ప్యూర్లీ పేషెంట్ బేసిస్ అండి. పేషెంట్కి నాకు పెయిన్ ఫ్రీ నీస్ కావాలి అనుకున్నప్పుడు చేసేస్తాం. ఇంకొకటి ఏంటంటే రిస్క్స్ వర్సెస్ బెనిఫిట్. చేస్తే ఎక్కువ రిస్క్ ఉంటుంది అన్నప్పుడు చేయకపోవడం మంచిది. ఎందుకంటే నీ రీప్లేస్మెంట్ చేయాలంటే అనస్థీషియా ఇవ్వాలి. అనస్థీషియా ఇవ్వాలంటే బాడీ అంతా స్ట్రెస్ అండ్ సర్జరీ అనేది చాలా పెద్ద స్ట్రెస్. బ్లీడింగ్ ఒక 1.5 అవర్ ఓపెన్ చేసి ఉంటుంది. సో ఇన్ఫెక్షన్స్కి ఛాన్సెస్ ఉంటాయి. సో సివియర్లీ డయాబెటిక్ ఉన్నారు, కంట్రోల్లో లేదంటే చుట్టుపక్కల ఎక్కడ ఇన్ఫెక్షన్ వచ్చిపోయింది రీసెంట్గా, రిస్క్ ఉంది. ఒక్కసారి నీ ఇన్ఫెక్ట్ అయింది అంటే చాలా కష్టం అండి. దానికి మళ్ళీ మల్టిపుల్ 3-4 సర్జరీస్ అవసరం పడే ఛాన్సెస్ ఉంటుంది. సో నీ ఇన్ఫెక్షన్ ఈజ్ ద నైట్ మేర్ ఫర్ ద పేషెంట్ అండ్ ఫర్ ద డాక్టర్. సో అది చాలా జాగ్రత్తగా చూసుకొని ఈ రిస్క్స్ ఏం లేవు అనుకున్న ఎలెక్టివ్ సర్జరీ ఇదేం ఎమర్జెన్సీ కాదు కాబట్టి ఇవన్నీ చూసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే నీ సర్జరీ చేసుకోవాలా లేదనేది పేషెంట్ డిమాండ్ బట్టి ఉంటుంది. సో వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఎంత కావాలి, సో వాళ్ళు ఇప్పుడున్న పొజిషన్లో అంతా మేనేజ్ చేయగలరా లేదా అది పేషెంట్కి ఆప్షన్ ఇస్తాం. దాన్ని బట్టి పేషెంట్ ఓకే అంటే చేస్తారు. ఇది కంపల్సరీ చేయించుకోవాలి అని అయితే ఏం లేదు కాబట్టి సో అది పేషెంట్ ఆప్షన్. కొంతమందికి అయితే కంపల్సరీ చెప్తాం, ఎందుకంటే వాళ్ళు బెడ్ మీద ఉన్న బోన్ టచ్ అవుతుంది కాబట్టి ఈవెన్ ఆన్ ద బెడ్ దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ పెయిన్. అలాంటి వాళ్ళకి ఇంకా డెఫినెట్గా చేసుకోవాలనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, అయితే సార్ ఈ మోకాల్లో మీరు అన్నారు బోన్ టచ్ అవుతుంది అనేసి, అంటే ఇది మనం ఎలా ఐడెంటిఫై? సివియర్ పెయిన్ వస్తే ఓకే కొంతమంది తెలుసుకోగలరు, బట్ స్టార్టింగ్ స్టేజ్లో మనం ఎలా తెలుసుకోవాలి? ఏదైనా సిమ్టమ్స్ ఉంటాయా? అవునండి. సో స్టార్టింగ్ స్టేజ్లో ఫస్ట్ లేయర్ ఏంటంటే కార్టిలేజ్ ఉంటుంది. ఆ కార్టిలేజ్ అరుగుతున్నప్పుడే పెయిన్ స్టార్ట్ అవుతుంది. కాకపోతే మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే చిన్న పెయిన్స్ని మనం పట్టించుకోం. సో ఇంకా అది వదిలేసి దాన్ని అడ్రస్ చేయకుండా అది పెద్దగా మన దగ్గరికి యూజువల్గా వచ్చే పేషెంట్స్ ఎవరైనా 3rd స్టేజ్లోనే వస్తారు. 2nd స్టేజ్లో వచ్చే వాళ్ళు చాలా తక్కువ.
సో ఆల్మోస్ట్ అరిగిపోయి ఇంకా రివర్సిబుల్ కాని టైంలోనే వస్తారు. అండ్ కొన్ని రకాల సౌండ్స్ కూడా వస్తాయి నడిచేటప్పుడు అనేసి అంటూ ఉంటారు కదా. జనరల్గా వచ్చే సౌండ్స్ ఏమైనా ఉంటాయి అంటే టిక్ టిక్ మనీ కూర్చొని లేచినప్పుడు కొంతమందిలో వస్తూ ఉంటాయి. సో అది కూడా దీనికి సిమ్టమేనా? లేదండి, కొంతమందికి న్యాచురల్గానే ఉంటుంది సౌండ్స్. సో దానికి దీనికి రిలేషన్ లేదు. బట్ అది వాళ్ళకి యంగ్ ఏజ్లో నుంచే స్టార్ట్ అవుతుంది. ఇది స్పెసిఫిక్గా ఒకటే జాయింట్ వస్తుంది, అది కూడా పెయిన్తో అసోసియేట్ అయింది అంటే ఇట్స్ వేర్ అండ్ టైర్ అని అనుకోవచ్చు. ఓకే సార్, నీ రీప్లేస్మెంట్ అనేది పేషెంట్ ఆప్షన్ అన్నారు. కొంతమందికి ఎమర్జెన్సీ అయితేనే తప్ప మేము చేయమనేసి అంటున్నారు. సో ఈ నీ రీప్లేస్మెంట్ చేయించుకున్న తర్వాత వాళ్ళు కంప్లీట్ క్యూర్ అయినట్టేనా, లేకపోతే తర్వాత కూడా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? ఈ నీ రీప్లేస్మెంట్ అనేది ఒక ప్రాసెస్ అండి, సర్జరీతో ఎండ్ అవ్వదు. సర్జరీకి ముందు కూడా నీస్ స్ట్రాంగ్ చేయాలి ఫస్ట్, వాళ్ళకి కొన్ని ఎక్సర్సైజులు చేపియాలి. సో ఎందుకంటే సర్జరీ అయిన తర్వాత వాళ్ళు నడవాలి. సో అప్పటి వరకు నీస్ ఎక్కువ యూజ్ చేయరు వాళ్ళు, పెయిన్ వల్ల యూజ్ చేయకపోవడం వల్ల దీని చుట్టూ ఉన్న మజిల్స్ ఆల్మోస్ట్ వీక్ ఉంటాయి, చాలా వీక్ ఉంటాయి. సో సర్జరీ తర్వాత నడవడం కూడా చాలా ఇబ్బంది ఉంటుంది అట్లాంటి వాళ్ళకి. సో డైరెక్ట్ సర్జరీ చేసి నీని స్ట్రెంగ్తెన్ చేయకుండా సర్జరీ చేసిన వాళ్ళకి ఆపరేషన్ తర్వాత నడవడం కూడా ఇబ్బంది ఉంటుంది. సో ఆపరేషన్ కంటే ముందు నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది నీ రీప్లేస్మెంట్ అనేది. ఫస్ట్ నీ అంతా స్ట్రాంగ్ చేసుకొని కొన్ని ఎక్సర్సైజెస్ చేయించి కొంచెం స్ట్రాంగ్ అయిన తర్వాత రీప్లేస్మెంట్ చేసుకుంటే డే 1, ఇప్పుడు ఈరోజు సర్జరీ మార్నింగ్ అయిందంటే ఈవినింగ్ కూడా నడవచ్చు. సో దాని తర్వాత కూడా నీని అది దేనివల్ల అయితే నీ అరగడం అరిగిందో అదే ప్రాసెస్ మళ్ళీ తర్వాత కంటిన్యూ చేసినా పెద్ద యూజ్ ఉండదండి. దాని తర్వాత కూడా ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో ఫిజియోథెరపిస్ట్ నీ రీప్లేస్మెంట్ తర్వాత ఖచ్చితంగా విజిట్ చేస్తారు, ఖచ్చితంగా ఏం ఎక్సర్సైజ్ చేసుకోవాలో చెప్తారు. అవి ఇంకా అప్పటి నుంచి లైఫ్ లాంగ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇంకొకటి సార్, మోకాలు అది నీ రీప్లేస్మెంట్ అప్పుడు ప్రధానమైన కారణము గుజ్జు అరిగిపోవడం వల్లనే ఈ సమస్యలు వస్తాయనేసి అంటూ ఉంటారు. సో నీ రీప్లేస్మెంట్ తర్వాత గుజ్జును ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? న్యాచురల్ బోన్కి గుజ్జు అవసరం అండి, మెటల్ ఇంప్లాంట్స్కి అవసరం లేదు. కొంచెం లూబ్రికెంట్ అయితే అవసరం. ఆ లూబ్రికెంట్ మనకు జాయింట్లో సైనోవియం అని ఉంటుంది, నీ రీప్లేస్మెంట్లో దాన్ని మనం డిస్టర్బ్ చేయం. సో లూబ్రికెంట్ విల్ బీ కమింగ్ ఇన్ టు ద జాయింట్, అది సరిపోతుంది, దానికి మళ్ళీ స్పెసిఫిక్గా చేయాల్సిందే ఉండదు. అయితే నీ రీప్లేస్మెంట్ అంటే దాని తర్వాత ఏమైనా ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఏమైనా వచ్చిన సందర్భాలు ఉన్నాయా సార్? అవునండి, వస్తాయి. సో సివియర్లీ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళకి న్యాచురల్గానే ఇమ్యూనిటీ వీక్ ఉంటుంది. లేదంటే ఆ ఏరియాలో రీసెంట్ ఇన్ఫెక్షన్ ఉంది, సో వాళ్ళకి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్. సో ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ అయితే ఉంటాయి, కాకపోతే దాన్ని మనం ఆపరేషన్ థియేటర్లో కానీ ముందు కానీ తర్వాత కానీ దానికి ఇచ్చినంత ఫోకస్ దేనికి ఇవ్వండి నీ రీప్లేస్మెంట్స్లో, ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికి. బట్ స్టిల్ దేర్ ఆర్ ఛాన్సెస్. పేషెంట్ బాడీ ఇమ్యూనిటీ ఎప్పుడైనా వీక్ అవ్వచ్చు. ఇది మెటల్ ఇంప్లాంట్ కాబట్టి, బాడీకి నుంచి బయట నుంచి వచ్చిన ఇంప్లాంట్ కాబట్టి బాడీలో ఫారెన్ మెటీరియల్ ఏదున్నా దానికి ఇన్ఫెక్ట్ అయ్యే ప్రొపెన్సిటీ ఎక్కువ ఉంటుంది. సో తర్వాత కూడా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి, ఇన్ఫెక్షన్స్ అలా కాకుండా ఫర్దర్గా కొంత కేర్ తీసుకుంటే ఏ ఇబ్బంది రాకుండా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.